మామ చూడడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా, కానీ ఒక ఫుడ్ బ్లాగర్ ఒక వీడియో క్రియేట్ చేయాలంటే ఎంత కష్టపడతాడో చెప్తా చూడండి. ఇందులోనే మీకు సపోర్ట్ జ్యూస్ మేకింగ్ కూడా చూపిస్తున్నా. ఫుడ్ బ్లాగింగ్ అంటే అందరూ కూడా వీళ్ళకేంటి బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ తిని మనీ సంపాదిస్తారు అనుకుంటారు. అదైతే అస్సలు కాదు మామ, చాలా చాలా కష్టం. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన రోజు నుంచి వీడియోస్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, మంచి ఫోన్ ఉండాలి, తిరగడానికి బైక్ ఉండాలి, వీటితో పాటు మన వీడియోస్ తీయడానికి మనతో పాటు ఒకరు ఉండాలి. సరే ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఫేమస్ ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. సరే ఒక ఫేమస్ హోటల్ అనుకుని వెళ్ళిన తర్వాత ముందైతే వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకుంటే అందరి ముందు సిగ్గుపడకుండా వీడియో అయితే రకరకాల ఫుడ్స్ అన్ని కూడా తిని ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సరే వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత గంటల తరబడి ఎడిటింగ్ అలా చేస్తానే ఉండాలి. ఇంట్లో వాళ్ళు ఒక పక్క తిడుతున్నా సరే ఏదో రోజు ఎదుగుతామన్న ఒక సంకల్పమే, ఆ ఒక్క ఉద్దేశంతో వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అది రీచ్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, మరలా మామూలుగా కష్టపడతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కష్టపడకుండా ఏది రాదు. మనం కష్టపడి మనీ ఎర్న్ చేస్తేనే ఇంట్లోని సొసైటీలో కూడా మనకు వాల్యూ. కేవలం మనీ సంపాదించుకోవడానికే వీడియోస్ అయితే చెయ్యము. మీకు ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలి, ఎంటర్టైన్మెంట్ చెయ్యాలనే వీడియోస్ చేస్తాం. కుదిరితే మా ఫుడ్ బ్లాగర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఫాలో చేసి అందరికీ షేర్ చేయండి. ఉంటాం మామ.